ప్రేమ్ సమ్మిట్‌కి వెళ్తూ ఉంటే హర్ష, చంద్రిక, చామ్ ముగ్గురు కూడా దగ్గర ఉండి సాగనంపుతూ ఉంటారు. కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే రమాదేవి కేకలు వినిపిస్తాయి. దాంతో అందరూ పరుగులు పెడుతూ లోపలికి వస్తారు. రమాదేవి కింద కుప్పకూలిపోయి పడిపోయి ఉంటుంది. "ఏమైంది రమా?" అని హర్ష, ప్రేమ్ అడుగుతూ ఉంటే మెట్లు దిగి వస్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను హర్ష. నాకు అసలు స్పర్శే తెలియటం లేదు. ఒళ్ళు ఏదోలా ఉంది. ఏమైపోతుందో అర్థం కావటం లేదు అని రమాదేవి చెప్పటంతో డాక్టర్‌ని పిలిపిస్తారు. ఇక డాక్టర్ చెక్ చేసి ఈవిడికి ఏమీ స్పర్శ తెలియటం లేదంట. రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్తాడు. ఇక రిపోర్ట్స్ చూస్తూ ఉంటే రోజా, అరుణ్ ఇద్దరు సైగ చేస్తారు. అయ్యో! ఈవిడికి పైకి కనిపించే గాయం చిన్నదైనా కూడా ఈవిడ పడుతున్నప్పుడు చాలా భయపడిపోయారు. నరాలన్నీ దెబ్బతిన్నాయి. ఈవిడకి బాడీ స్పందించటం లేదు. స్పర్శ కూడా తెలియటం లేదంట. ఈవిడ కొన్ని రోజులు ఇలాగే వీల్ చైర్‌కి పరిమితం అయిపోతుంది అని డాక్టర్ చెప్తాడు. తర్వాత రమాదేవి వీల్ చైర్‌లో కూర్చొని ఉంటే, "అమ్మ నీకేం కాదు. త్వరగానే కోలుకుంటావు" అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే చామ్ ఫోన్ పట్టుకొని, "బాబు, సమ్మిట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బాబు. నువ్వు వెళ్ళాలంట" అని చెప్తుంటే, "నేను తర్వాత మాట్లాడతానులే చామ్. నువ్వు వెళ్ళు" అని ప్రేమ్ చెప్తాడు. "నాన్న ప్రేమ్, నీకు నా దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. ఇది కాకపోతే నీకు ఇంతకంటే మంచిది వస్తుంది ప్రేమ్" అని రమాదేవి తెగ ప్రేమ చూపిస్తూ ప్రేమ్ వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ అక్కడి నుంచి లేచి వెళ్తాడు. "ఏయ్ చామంతి, ఇదిగో టీవీ ఆన్ చేయి" అని రమాదేవి చెప్పటంతో చామంతి ఒక మూవీ పెట్టి రిమోట్ అక్కడే పెట్టేసి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ డోర్ గడియ పెట్టేసి వెళ్ళు అని రమాదేవి చెప్తుంది. అలా చామ్ వెళ్ళగానే, "ఇదేంటి మూవీ పెట్టేసి వెళ్ళింది, ఏవైనా సాంగ్స్ పెట్టొచ్చు కదా" అని రమాదేవి లేచి అక్కడ ఉన్న రిమోట్ తీసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ వింటూ ఉంటుంది. వెళ్తున్న చామ్‌కి, "అదేంటి నేను మూవీ పెట్టాను కదా, ఇంతలోనే సాంగ్స్ వస్తున్నాయి ఏంటి" అని డౌట్ వచ్చేసి వెనక్కి తిరిగి వచ్చి డోర్‌ని మెల్లగా కాస్త ఓపెన్ చేసి చూస్తుంది. రమాదేవి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ సాంగ్స్ వింటూ ఉంటుంది. అంటే ఇదంతా నాటకమా అని చామంతి మనసులో అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ రమాదేవి తెగ నటించేస్తూ ఉంటుంది. మరి రమాదేవి కుట్రని బయటపెట్టి ప్రేమ్‌ని ఇప్పుడు సమ్మిట్‌కి చామ్ ఎలా పంపిస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.